వాళ్లంతా నిరుపేద మహిళలు. ప్రైవేటు ఆసుపత్రి ఖర్చులు తట్టుకోలేక సర్కారు దవాఖానాలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కోసం వచ్చారు. కనీస వస్తువులు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నరకం చవిచూశారు. ఇది సర్కారు దవాఖానాల్లో పరిస్థితి. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మారుస్తామన్న సర్కారు హామీగానే మారింది. కొత్త రాష్ట్రంలో కొత్త సర్కారు ఏర్పడి ఏడాది దాటినా దవాఖానాల్లోని పరిస్థితుల్లో ఇసుమంతైనా మార్పు లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో వస్తువులలేమి వల్ల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకునే పేద, బడుగు, బలహీన వర్గాల మహిళలు నరక యాతన అనుభవిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 100 మందికి పైగా మహిళలు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వీరంతా ఉపవాసం ఉన్నారు. శస్త్రచికిత్సలు పూర్తయ్యాక వారికి మంచాలు కూడా లేకుండా పోయాయి. అందరినీ కటిక నేలపైనే పడుకోబెట్టారు. మరికొందరినైతే గదుల్లేక ఆసుపత్రి బయట నేలపైనే పడుకోబెట్టారు. 9 గంటలకు వచ్చినాం సార్. 9 గంటలకు వస్తే 4 గంటలకు అయింది ఆపరేషన్. బెడ్లు లేవు, ఏం లేవు, కింద వేసారు. తాయతందుకు నీళ్ళతో అసలు నీళ్ళు లేవు అని అంటారు. పచ్చలు ఇవరిదాకా ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు 4 గంటల సందికెళ్ళి పట్టించుకుంటూ నీళ్ళు లేవు, పైకాళ్ళు లేవు, ఏమి లేవు. మళ్ళీ మేమే పైసలు పెట్టుకొని వచ్చుకోలేదు అంటూ మందులు ఇట్లా. అనుకున్న దానికంటే ఎక్కువ మంది మహిళలు రావడం వల్ల తగిన వస్తువులు కల్పించలేకపోయామని వైద్యులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 127 కేసులు మనం చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లు ఇప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిగా అసౌకర్యం మాత్రం హాస్పిటల్లో బెడ్ స్ట్రెంత్ లేని వల్ల కొంతమందిని జంపానేసి పండబెట్టడం జరిగింది. ఈ అసౌకర్యానికి అలా జరగకుండా ఈసారి నెక్స్ట్ మంత్ 2 క్యాంప్స్ పెట్టేటట్టు ప్రయత్నం చేస్తాం. కనీస సదుపాయాలు లేని ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు ఎలా చేస్తారని మహిళల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరాలకు వచ్చిన వారికి నరకం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.